ఊరూరు మాట్లాడా ఎర్ర బుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్ర బుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం. దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్. నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టొద్దని క్లియర్ గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిజిటల్ బుక్ నాయకుల అభిరుచి, వారి సంస్కారాన్ని తెలియజేస్తోంది. వారు మాట్లాడే మాటలు దూరదృష్టిని ప్రతిబింబిస్తున్నాయి. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ కు కౌంటర్ గా వైఎస్ జగన్ డిజిటల్ బుక్ తెరిచారు. నారా లోకేష్ మాత్రమే రాసుకున్నది రెడ్ బుక్, కానీ వైఎస్ జగన్ 100 అడుగులు ముందుకేసి ఏకంగా డిజిటల్ బుక్ తెరిచి ఎవరైనా అందులో తమకు జరిగిన అన్యాయం, చేసిన వ్యక్తి లేదా వ్యక్తులు, వారి హోదా తదితర వివరాలన్నీ ఫోటోతో సహా పంపాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ, ఎవరికైనా కానీ, ఏ అధికారితో అయినా కానీ హరాస్మెంట్కి ఎవడైనా లోన్ అయితే ఆ యాప్లోకి పోయి యాప్ అడిగే క్వశ్చన్, నీకు ఏ రకంగా అన్యాయం జరిగింది అని. ఫలాని అధికారి నన్ను ఫలాని రకంగా, ఫలాని వాడి ఇన్ఫ్లుయెన్స్లో నన్ను అన్యాయంగా, నా మీద కేసు పెట్టి నన్ను చిత్రహింస పెట్టినాడు అని చెప్పి ఎవడైనా కూడా యాప్ ద్వారా ఆ అధికారి పేరు దగ్గర నుంచి ఆయనకు జరిగిన ఏ పరిస్థితుల్లో ఆయన ఏ రకంగా ఇబ్బంది పడ్డాడు అనేది ఆయన చెప్పచ్చు. ఆయన దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు కూడా ఆయన అప్లోడ్ చేసే ఫెసిలిటీ కూడా కల్పిస్తూ ఉన్నాం. ఆటోమేటిక్లీ ఆ కంప్లైంట్ మన డిజిటల్ లైబ్రరీలోకి వచ్చేస్తుంది. రేపొద్దున మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ లైబ్రరీ మనం ఓపెన్ చేస్తాం. ఎవడెవడైతే మన కార్యకర్తలను అన్యాయం చేసినాడో వాళ్ళందరినీ కూడా చట్టం ముందర ఏ రకంగా నిలబెట్టాలనో ఆ రకంగా నిలబెట్టించి అందరినీ కూడా సినిమా చూపించే కార్యక్రమం మాత్రం జరుగుతుంది. వాళ్ళు చేసినవన్నీ కూడా వడ్డీతో సహా ఏదైతే నువ్వు ఎత్తుతున్నావో అదే పండుతుంది. ఎక్కడో కూడా మనం అన్యాయం చేయడం లేదు. ఏదైతే మీరు ఎత్తినారో అదే రేపొద్దున పండుతుంది. చక్కెర వడ్డీతో సహా చెల్లించే పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఈ పరిణామాలు భవిష్యత్తుపై తీవ్ర భయాందోళన కలిగిస్తున్నాయి. ఏది విత్తితే అదే పంటగా వస్తుందని పదే పదే వైఎస్ జగన్ హెచ్చరించడాన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. చర్యకు ప్రతిచర్య అనేది ప్రకృతి ధర్మం. సైన్స్ కూడా అదే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. టీడీపీ, వైసీపీ మధ్య అధికార పోరు కాస్త వ్యక్తిగత విద్వేషాల వరకు వెళ్లింది. ఇది ఎంతవరకు దారితీస్తుందో అంతు చిక్కడం లేదు. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు పాలనలో వైసీపీ ప్రజాప్రతినిధుల్ని టీడీపీలో చేర్చుకోవడం, వాళ్లకు మంత్రి పదవులు కట్టబెట్టడం లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలతో ప్రతిపక్షాన్ని నామరూపాలు లేకుండా చేయాలని కుట్ర పన్నారు. అయితే ప్రజలు ఆ చర్యల్ని ఆమోదించలేదు. అందుకే 2019లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది. అపరిమిత అధికారాన్ని దక్కించుకున్న వైఎస్ జగన్ 2019-24 మధ్య చక్కగా పాలించడానికి బదులు ఘోర ఓటమితో అధఃపాతాళంలో ఉన్న టీడీపీ, జనసేన నేతలపై పదే పదే వేధింపులకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను అనవసరంగా గెలికి ఉత్తర దక్షిణ ధృవాలను కలిపి చివరకు ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. ఇప్పుడు కూడా కేవలం 11 ఎమ్మెల్యే సీట్లకు పడిపోయిన వైసీపీని దాని మానాన్న దాన్ని విడిచిపెట్టి ఉంటే అసలు వైసీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి ఉండేది కాదు. అబ్బే, అధికారం అలా ఎవ్వరినీ ఊరికే ఉండనివ్వదు కదా. లేవలేని స్థితిలో పడి ఉన్న వైసీపీ నేతలను ఇష్టానుసారం కేసులు పెట్టి అరెస్టులతో యాక్టివ్ చేసిన ఘనత లోకేష్ రెడ్ బుక్ దక్కింది. తద్వారా టీడీపీ, వైసీపీ దొందే అని జనం అనుకునే పరిస్థితి. రకరకాల కారణాలతో టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కార్ తీరుపై ప్రజల్లో అప్పుడే అనుమానం మొదలైంది. ముల్లును ముల్లుతోనే తీయాలనే భావనతో జగన్ కూడా ఇటీవల డిజిటల్ బుక్ తెరుస్తున్నట్లు ప్రకటించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు తమకు అన్యాయం జరిగితే ఆ వివరాలన్నీ కొత్తగా తెరవబోయే యాప్లో నిక్షిప్తం చేయాలని పిలుపునిచ్చారు. అంటే రేపు వైసీపీ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామనే హెచ్చరికలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఎవరికి వారు ఊహించుకోవచ్చు. ప్రజలు అధికారం ఇచ్చేది సమాజానికి ఏదైనా మంచి చేయాలనా, లేక ప్రతీకారాలు తీర్చుకోవడానికా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. టీడీపీ నేతృత్వంలోని కూటమిపై వ్యతిరేకతతో వైసీపీకి పట్టం కడితే ఇంతకంటే దారుణమైన పరిస్థితుల్ని చూడాల్సి వస్తుందా? ఎందుకంటే అధికారం ఉన్నది ప్రతీకారం తీర్చుకోవడానికే అన్న భావన స్థిరపడిపోతోంది. దూరదృష్టి లేని సంకుచిత మనస్తత్వం, ప్రజలను ప్రేమించలేని నాయకులున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తలుచుకుంటే పౌర సమాజానికి భయం వేస్తోంది. ఏం పాపం చేశామని ఇలాంటి పాలకుల చేతిలో రాష్ట్రముందనే ఆవేదన కలుగుతోంది.